నమస్తే జనతా న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నగరానికి చేరుకున్న జవదేకర్ టీడీపీతో పొత్తు కొలిక్కి వచ్చే అవకాశం. టైటానియం కుంభకోణంపై గవర్నర్ ఆరా నివేదికను పరిశీలించనున్న నరసింహన్. టీడీపీలో కొనసాగుతున్న వలసలు, వెనుకబడిన వర్గాలే పార్టీకి వెన్నెముక్క అన్న బాబు. ఫైనల్లో భారత్ రేపు శ్రీలంకతో బిగ్ ఫైట్. నమో జపం చేస్తున్న సమంత, మోడీని గెలిపించాలంటున్న చుల్బులి. ఇక వివరాల్లోకి వెళ్తే టైటానియం కుంభకోణంపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు నిన్న సచివాలయంలో గనుల శాఖ అధికారులతో రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ ఎంపీఎండీసీ పంపిన దస్త్రంపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే జాప్యం జరిగిందని సమీక్షలో ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. సమీక్షలో వివరాలన్నింటినీ క్రోడీకరించిన నివేదికను సోమవారం గవర్నర్ కు అందజేయనున్నారు. మొదటి విడతలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 6న జరుగుతున్న నేపథ్యంలో నగర శివారు కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్పేట మండలాల్లో ప్రచారం నేటితో ముగిసింది. కొంపల్లి గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి సన్న కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు పాదయాత్ర చేపట్టారు. గ్రామంలో భారీ మెజారిటీతో గెలుపొంది మండల పరిషత్తును గెలుస్తామన్నారు. టీడీపీ నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదని, విద్యుత్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారని, వారి వైఫల్యాలే తమ విజయానికి కారణమన్నారు. అలాగే మండల్లో 33 మంది అందరినీ కలిపి మేము టీడీపీ పార్టీని గెలిపించుకుంటూ మండల ప్రెసిడెంట్గా ఎన్నికవుతామండి. రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మండల ప్రజా పరిషత్ మరియు జిల్లా పరిషత్ ఎన్నికలలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోటి ఈరోజు ఈ యొక్క జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులన్నీ కూడా కైవసం చేసుకోవడానికి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు మీరు గమనించినట్టయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ పొలిటికల్ జేఏసీ నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు సహకరించాలని కోరామన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని, టీఆర్ఎస్ దళితుడికి సీఎం సీట్ ఇస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా మెజారిటీతో కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కోరుకో, నువ్వు ఇంకేమన్నా కోరుకో, నీ ఇష్టం, దానికి ఇదని కాదు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ఎన్నిసార్లు అన్నాడు మీరు చెప్పండి. నాకు అధికారం అవసరం లేదు, అధికారం కోరిక లేదు అని అన్నాడు. అదృష్టం ఉండి మాకు అధికారం వస్తే దళితుని చీఫ్ మినిస్టర్ చేస్తానన్నాడు. మరి ఇప్పుడేమో తను తప్ప ఇంకెవరు కూడా పునర్నిర్మాణం చేయలేరు తెలంగాణ అని అంటున్నాడు. తెలంగాణ వాదుల మీద రాళ్ళు రప్పలు కొట్టిన వాళ్ళందరూ వాళ్ళ క్యాండిడేట్లు అవుతున్నారు. కనుక నాకు వాళ్ళ పార్టీతో, వాళ్ళ వ్యవహారంతో నాకు సంబంధం లేదు. ఒక నిష్పక్షపాతంగా త్యాగాలు చేసి ముందుకు ఈ మూమెంట్ నడిపిన జేఏసీ వాళ్ళని మటుకు ఎవరు మోసం చేసిండ్రని నేనెందుకు అనేది జరిగిన వాస్తవం మీ కళ్ళ ముందలన్నది. కళ్ళ ముందల కనబడదాన్ని దాన్ని ఏమంటారో మీకు తెలియదా?
రాజంపేటలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు దాటికి ఇంట్లో ఉన్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారు మదన్ మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న పోతిరెడ్డి, లక్ష్మిగా గుర్తించారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న మదన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి రాజంపేటకు బయలుదేరి వెళ్లారు.